వ్యవసాయ సంఘం పిలుపు మేరకు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి 60 లక్షల మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి నేను 6 గ్యారెంటీలు ఇస్తున్నామని చెప్పేసి 240 హామీల్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చింది. ఈ 240 హామీల్ని ఏ ఒక్కడ కూడా అమలు చేయట్లేదు. హామీలే కాకుండా అమలు చేయడం కోసం నేను గ్యారెంటీ ఇస్తున్నాను అని చెప్పేసి ఈ 240 హామీల్ని 6 గ్యారెంటీలుగా మీకు నేను ఇస్తున్నాను అని చెప్పేసి ప్రకటించి అధికారంలోకి వచ్చింది. 100 రోజుల్లోనే వీటన్నిటిని కూడా పూర్తి చేస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. అధికారంలోకి వచ్చి 300 రోజులు అవుతా ఉంది. వీటిని అమలు చేసేటువంటి దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏంటనేటువంటిది మనకు అర్థం అవుతా ఉంది. ఇందుట్లో ప్రధానంగా వ్యవసాయ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యవసాయ కార్మికులకి నేను సంవత్సరానికి 12,000 రూపాయలు జీవన భృతిగా మీకు ఇస్తాను అని చెప్పేసి ఆయన మనకు గ్యారంటీ ఇవ్వటం జరిగింది. ఈ 12,000 రూపాయల గ్యారంటీని మీకు 100 రోజుల్లో నేను అమలు చేస్తాను అని చెప్పేసి చెప్పడం అనేటువంటిది కూడా జరిగింది. కానీ ఇలా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ వ్యవసాయ కార్మికుల్ని పట్టించుకున్నటువంటి ఏ ప్రభుత్వంగా కూడా లేదు అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అందుకని మన అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ప్రధానంగా వ్యవసాయ కార్మికులకు ఎవరికైతే హామీ ఇచ్చారో ఆ హామీలను అమలు చేయాలని చెప్పేసి ఈ నెల 20వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా గ్రామాలలో విస్తృతంగా కరపత్రాల ద్వారా ప్రచారం చేయాలని, అదేవిధంగా 25 నుంచి 30 దాకా రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాలలాగా కూడా వ్యక్తిగతంగా దరఖాస్తులు కూడా మన ప్రభుత్వానికి అందించాలని చెప్పేసి, అట్లాగే డిసెంబర్ 2వ తారీఖు నాడు జిల్లా కేంద్రాలలో కూడా పెద్ద ఎత్తున